అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మంచి అవకాశాన్ని ఇచ్చింది. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ LRS ను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో అనుమతులు లేని లేఅవుట్లు కోకొల్లలుగా ఉండటం, వాటిల్లో స్థలాలు, ప్లాట్లు కొని బాధితులు మోసపోతూనే ఉన్నారు. ఈ అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 2020లో జీవో నెంబర్ 10ని విడుదల చేసింది. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది ఆగస్టులో 134 జీవోను ఇచ్చింది. జీవో ప్రకారం అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉంది. ఈ అవకాశాన్ని బాధితులు వినియోగించుకోవాలనుకుంటున్న లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్ సంపత్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి LRS స్కీమ్ ద్వారా చాలామందికి అవగాహన పొందుపరచడానికి మనకి సంపత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సివిల్ ఇంజనీర్ అయినా అంటే లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్ గారు మనతో ఉన్నారు. LRS స్కీమ్ పట్ల చాలామందికి అవగాహన లేదు. తర్వాత అనాథరైజ్ లేఅవుట్లు వేయడం వల్ల దాంట్లో లోన్లు రాక ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ LRS స్కీమ్ అంటే ఏంటి, దీన్ని ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది, గవర్నమెంట్ ఎటువంటి నిబంధనలు విధించింది అని దానిపై మనం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ LRS స్కీమ్ కోసం ముందు అవేర్నెస్ ఎట్లా చేయాలి? నమస్తే అండి, నేను సంపత్, లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్ని. ఇప్పుడు మనకి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని చెప్పి గవర్నమెంట్ మనకి 2020లో ఇంట్రడ్యూస్ చేసింది స్కీమ్. అప్పుడు జియో నెంబర్ 10లో మనకి ఏంటంటే అప్పుడు లాస్ట్ ఒక 1 year వరకు అవకాశం ఇచ్చారు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. ఇప్పుడు అదే జియోని మళ్ళీ అమెండ్మెంట్స్ ఇస్తూ మనకి ఏంటంటే జియో నెంబర్ 134 మొన్న ఇచ్చి దానికి అమెండ్మెంట్స్ ఇచ్చారు. ఇందులో అసలు LRS అంటే ఏమిటి అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఇది జనాలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మన అనాథరైజ్డ్ కానీ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఏవైతే ఉంటాయో ఇందులో మనకి లోన్స్ రావు, తర్వాత మీకు ఇబ్బందులు చాలా ఉంటాయి. అంటే రోడ్స్, చిన్న చిన్న రోడ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి మనకి. దీన్ని ఏంటంటే మనకి ఒక్కసారిగా రెగ్యులరైజ్ చేసుకోవడానికి మన గవర్నమెంట్ ఒక మంచి అవకాశం ఇచ్చిందనమాట. ఇది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మొన్న జూన్ 30th వరకు, 30th June 2025 వరకు ఎవరైతే కొనుక్కున్నారో డాక్యుమెంట్స్, ఎవరి దగ్గర అయితే అనాథరైజ్డ్ లేఅవుట్స్లో కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ అప్లై చేసుకోవడం వల్ల దీంట్లో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు ఒక్కసారిగా మీరు లీగలైజ్ అవుతాయి మొత్తం అన్ని మీ సైట్స్ అన్నీ కూడా యాజ్ పర్ బిల్డింగ్ మన లేఅవుట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీరు రెగ్యులరైజ్ అవుతుంది. తర్వాత మీకు గవర్నమెంట్ ఒక మంచి అవకాశం ఇచ్చిందంటే ఇలా ముందు ఓపెన్ స్పేసెస్ 14% కలెక్ట్ చేసేవారు. మీకు ఏవైతే అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఉన్నాయో అందులో ఏమైనా పర్మిషన్స్ కావాలంటే 14% కలెక్ట్ చేసేవారు. ఇప్పుడు మనకి ఏంటంటే అందులో 50% డిస్కౌంట్ ఇస్తున్నారు, 7% కలెక్ట్ చేస్తారు. ప్లస్ నామినల్గా మీకు పీనలైజేషన్ ఛార్జెస్ అని పడతాయి. పీనలైజేషన్ ఛార్జెస్ ఏంటి అంటే మీ ఉన్న ప్లాట్ సైజుని బట్టి, అక్కడ ఉన్న మార్కెట్ రేట్ని బట్టి అది డిపెండ్ అవుతుంది. సో ఇది ఏంటంటే మీకు 14% పే చేయాల్సింది ఇప్పుడు 7% ప్లస్ నామినల్ పీనలైజేషన్ ఛార్జెస్ పే చేసుకుంటే మీకు నిన్న అన్అప్రూవ్డ్గా ఉన్న సైట్ ఈరోజు అప్రూవ్డ్ సైట్ కింద మారుతుంది. కూడా అప్రూవ్డ్ సైట్ కింద, VMRDA అప్రూవ్డ్ సైట్ కింద మీది మారుతుంది. అదొక అడ్వాంటేజ్. తర్వాత మీకు ఏంటంటే బ్యాంక్ లోన్స్ అవన్నీ కూడా మీకు పెద్ద ఇబ్బంది పడాల్సిన పని ఉండదు అన్నమాట. ఈ డాక్యుమెంట్ ఉంటే మీకు ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ చేసుకోకపోతే మనకి ఇబ్బందులు ఏంటి అంటే ఇప్పుడు వరకు మనకి 14% కట్టించుకొని దానికి ఏంటంటే బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడం అలా జరుగుతుంది ఓపెన్ స్పేస్ ఛార్జెస్. కానీ ఫ్యూచర్లో ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. తర్వాత మీకు ఏమైనా సర్వీసెస్ లైక్ మీకు ఏంటంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ అవన్నీ ప్రాపర్గా లేకపోవడం వల్ల మీకు ఇబ్బందులు అవి ఏర్పడతాయి. రెండోది వాటర్ కనెక్షన్స్ కానీ, మీకు ఎలక్ట్రిసిటీ కలెక్షన్స్ కానీ అవి ఇవ్వాలి అంటే రేపు పొద్దున్న వాళ్ళు ఇస్తారని నమ్మకం లేదు. ఆథరైజ్డ్ సైట్స్ ఏవైతే ఉంటాయో దానికే ఇస్తారు. సో ఇలాంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలి అంటే ఇలాంటి స్కీమ్ని మీరు వాడుకోవడం వల్ల మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది అది. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని ఇందాక మీకు చెప్పాను. ఎవరైతే 30th June 2025 వరకు రిజిస్టర్ చేసుకున్న డాక్యుమెంట్లు అందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ స్కీమ్కి. అప్లై చేసుకునేటప్పుడు మా లాంటి సివిల్ ఇంజనీర్స్ని కానీ, టౌన్ ప్లానర్స్ని కానీ, సర్వేయర్స్ని కానీ మీరు కన్సల్ట్ చేస్తే అసలు ఎవరు ఎలిజిబుల్ అవుతున్నారు, ఎవరు ఎలిజిబుల్ అవ్వట్లేదు ఏంటి అన్నది ఒకసారి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని మీకు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉందా లేదా, రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం అన్నీ బాగున్నాయా లేవా, ఇవన్నీ మీకు మంచిగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే మీ అప్లికేషన్ ఇంత మనం పెట్టిన తర్వాత అది రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇలాగా మీరు ఎవరన్నా కొంచెం ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేస్తే మీకు అడ్వాంటేజెస్ ఉంటాయండి. అది ముఖ్యంగా రైల్వే ఈ రక్షణ శాఖకు సంబంధించిన ఎన్ఓసి గురించి
మీకు యాక్చువల్గా మీకు మంచి క్వశ్చన్. ఇది ఏంటంటే మీకు ముందు 2020లో ఏంటంటే మీరు రైల్వే ట్రాక్స్ కానీ ఎక్కడైనా పక్కన ఉన్నప్పుడు, డిఫెన్స్ సైట్స్ కానీ పక్కన ఉన్నప్పుడు దాన్ని ఎన్ఓసి తీసుకొని వస్తేనే కానీ మనకి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ త్రూ అయ్యేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఆ నార్మ్స్ ఫాలో అయితే చాలు. రైల్వే ట్రాక్ నుంచి ఎంత దూరం ఉండాలి, అది ఉంది అనుకుంటే అది ఓకే. డిఫెన్స్ సైట్ నుంచి ఎంత దూరం, ఇలాంటి నార్మ్స్ ఫాలో అయితే చాలు. ఎన్ఓసి అయితే అవసరం లేదండి. అది ఇప్పటివరకు ఈ టీం అంటే సవరించినటువంటి కొత్త జీవో ప్రకారం ఇప్పటివరకు అవకాశం ఇప్పుడు మీకు ఏంటంటే మనకి జూలై 24న వచ్చిందండి ఈ జియో నెంబర్ 134. అక్కడి నుంచి 90 days అని ఇచ్చారు, విచ్ ఇస్ అక్టోబర్ 24th వరకు మళ్ళీ మనకి ఈ స్కీమ్ రన్ అవుతుంది. టైం దగ్గర కూడా పడింది. సో ఎంత త్వరగా అయితే మీరు అప్లై చేసుకోగలిగితే అంత మంది. దీనికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే మీరు చేసుకున్న సేల్ డీడ్, మీరు కొనుక్కున్న డాక్యుమెంట్, దానికి ఉన్న లింక్ డాక్యుమెంట్స్, ఒక ఈసీ, మార్కెట్ వాల్యూ, తర్వాత మీ ఆధార్ ఫోటో, తర్వాత లేఅవుట్ స్కెచ్. ఇవి ప్రైమరీగా ఇవి ఉండాలి. ఇవి కాకుండా ఇంకా ఫర్దర్ ఎఫ్ఎంబి స్కెచెస్, కంబైన్డ్ ఎఫ్ఎం ఇవన్నీ ఉంటాయి. బట్ ప్రైమరీగా ఇవైతే ఇమీడియట్గా ఉంటే మీరు ఈ లోపల అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి. అంటే ఎల్ఆర్ఎస్ అంటే అనాథరైజ్డ్గా అంటే కరెక్ట్ ఫిగర్ కాకపోయినా అనాథరైజ్డ్గా చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు పడతారా? ఇబ్బంది అదే సార్, మెయిన్గా చెప్తున్నాను కదా. మీకు ఫ్యూచర్లో మీకు పర్మిషన్స్ రావాలంటే మీకు సైట్ మీద, మీకు పేపర్ మీద అది సైట్గానే ఉంటుంది. కానీ మీకు రేపొద్దున్న వెళ్ళి పర్మిషన్ పెట్టుకుందాము అనుకుంటే అక్కడ పర్మిషన్ ఎందుకు రావట్లేదు మీకు అర్థం కాదు. ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద ట్యాంక్స్ పక్కన కానీ, లేకపోతే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఉందండి. మాస్టర్ ప్లాన్లో మీ ప్లాట్ ఆల్రెడీ కొనుక్కున్నది, మాస్టర్ ప్లాన్ వెళ్తుంది అనుకోండి, దాని పర్మిషన్ రాదు. అది ఇప్పుడు ఇలాంటి ఎల్ఆర్ఎస్లో చూసుకున్నారనుకోండి, మా లాంటి దగ్గర వాళ్ళు వస్తే చెప్తాం మీకు ఏంటి అది దాంట్లో ఇబ్బంది ఏమైనా ఉందా ఏంటి అని అన్నీ చూసుకొని. అవి మీకు ఎల్ఆర్ఎస్ ఉన్నది ఏంటంటే ఎల్ఆర్ఎస్లో లేన్ ప్లాట్స్ ఏవైతే ఆథరైజ్డ్ కాని సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు తెలియదు. భూమి మీద మీకు అది రేపు పొద్దున్న మాస్టర్ ప్లాన్ రోడ్ వెళ్తుందో లేదో తెలియదు, లేకపోతే దాని పర్మిషన్ వస్తుందో లేదా అనేది మనకి అలా చూస్తే చెప్పలేం. మీకు ఒక రికార్డు ఉందనుకోండి, ఆ రికార్డు మీకు ఇప్పుడు ఈరోజు ఆథరైజ్డ్గా క్రియేట్ అయ్యే అవకాశం అనమాట. అది నిన్న జరిగిందా అది ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారు. మీరు ఏదైతే అన్ఆథరైజ్డ్ లేఅవుట్లో సైట్లు కొనుక్కున్నారో అది కానీ ఒకవేళ అప్రూవ్ చేసుకోకపోతే ఇబ్బందులు అయితే ఫ్యూచర్లో అయితే ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉందండి. అది ప్రభుత్వం అంటే ఎల్పీ నెంబర్ ఉండి వాడికి రారా అప్రూవ్డ్ ఉండి కూడా కొంతమంది మోసాలు పాల్పడే అవకాశం, అలాంటి వాటికి ఫ్రీగా ఇలాంటి రెగ్యులేషన్ అక్కడ అవసరం లేదు కదా? దానికి అవసరం లేదు సార్. ఏదైతే మీకు ఆల్రెడీ అప్రూవ్డ్ అయిపోయే సైట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇది అవసరం లేదండి. ఏదైతే పంచాయతీ అంటే మీకు ముందుగా అన్ఆథరైజ్డ్గా గవర్నమెంట్ దగ్గర ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా అంటే డిటిసిపిలో పర్మిషన్ ఇస్తారు, మీకు విఎంఆర్డిఏలో, జీవీఎంసీలో ఇలాంటి అన్నిటిలో పర్మిషన్స్ ఇస్తారు మీకు లేఅవుట్స్ పెట్టుకుందాం అంటే. ఇలా ఎక్కడైతే తీసుకోకుండా పర్మిషన్స్ తీసుకోకుండా ఏదో జస్ట్ మనకు ఒక సైట్ కొనేసి, ఒక అగ్రికల్చరల్ సైట్ కొనేసి దాన్ని అలా ప్లాట్ల కింద చేసిన వాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ స్కీమ్లో పెట్టుకోవాలన్నమాట. ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో పెట్టుకుంటే మీకు ఏంటంటే ఒక్కసారిగా ఫ్యూచర్ జనరేషన్స్కి అదే మీరు ఏదైతే ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సెక్యూర్ చేసినట్టు అనమాట. రేపొద్దున్న దీన్ని ఎవరు కూడా ఏంటంటే మీకు ఒక చక్కగా నీట్గా అన్ని ఆథరైజేషన్స్తో వస్తుంది. లేదంటే రేపొద్దున్న దీనికి మేము పర్మిషన్ ఇవ్వం అనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ప్రోబిటరీ లిస్ట్లో కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి మన జియో ప్రకారం అయితే. ఈ ఎల్ఆర్ఎస్ ఎంత వరకు దీని పరిధి ఉందని సార్? మనకి ఎల్ఆర్ఎస్ అన్నది మొత్తం మీకు విఎంఆర్డిఏ ఇప్పుడు ఎంతైతే పరిధి ఉందో విఎంఆర్డిఏలో ఉన్న సైట్స్ అన్నీ కూడా దీనికి అప్లికబుల్ అవుతాయండి. అలాగా మీకు ఎక్కడైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉన్నాయో అవన్నిటిలో ఉన్న లేఅవుట్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. అంటే మన విఎంఆర్డిఏ కాదు, పక్కనున్న సుడా ఇవి మిగతా అన్నీ కూడా ఎవరెవరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్లోకి అయితే సైట్స్ వస్తున్నాయో అవందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సార్. ఇది ఎల్ఆర్ఎస్ స్కీమ్ పట్ల ఈ నెల 24వ తేదీ వరకు మాత్రమే లాస్ట్ గడువు ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఫ్లాట్ ఓనర్స్ కానీ, స్థల యజమానులు కానీ, అనాథరైజ్డ్గా లేఅవుట్లో కొన్న ఓనర్స్ కానీ దీన్ని వినియోగించుకోవాలని సంజయ్ రెడ్డి గారు చెప్తారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టుబాబు ఎస్డి విశాఖ నుంచి.